వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె రాజేశ్వరి గారు, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సేల్స్ వైస్ ప్రెసిడెంట్. నమస్తే మేడం. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు మేడం? సూపర్ అండి. ఏంటి రియల్ ఎస్టేట్లోకి రావాలని అసలు మీకు ఎందుకు అనిపించింది? వచ్చిన దాదాపు మీరు వచ్చి 6 to 7 years అవుతుంది అనుకుంటా. సో దాదాపు కొన్ని వందల వీడియోస్ మీరు చేసి యూట్యూబ్లో కూడా వీడియోస్ చేసి పెట్టారు, కొంత అవేర్నెస్ కూడా తీసుకొని వచ్చారు. సో మీ వీడియోస్ చూసిన తర్వాతే నేను మీ ఇంటర్వ్యూ అడగటం కూడా జరిగింది. ముందుగా మీరు రియల్ ఎస్టేట్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? సో వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? ప్రధాన కారణం అంటే ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయాలనేది మెయిన్. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి కూడా. ఏదైనా మనం డిఫరెంట్గా ప్లాన్ చేయాలి, రోల్ మోడల్ లాగా ఉండాలి, అంటే థింక్ డిఫరెంట్, అచీవ్ డిఫరెంట్గా, ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపనతో నేను రియల్ ఎస్టేట్లోకి రావటం జరిగింది. అంటే కామన్గా అన్ని బిజినెస్లోకి వెళ్తే కనుక పెట్టుబడి పెట్టాలి. యాక్చువల్గా ఏంటి అంటే పెట్టుబడి ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదండి. దట్ మార్కెటింగ్లో అయితే జీరో ఇన్వెస్ట్మెంట్. సో ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ ప్రాక్టికల్గా ఆన్ ఫీల్డ్ మీద వచ్చే ఎక్స్పీరియన్స్ వల్లనే మనము రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యవచ్చు. సో నాకు అది మంచి అడ్వాంటేజ్ అనిపించింది. ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారం కదా ఎవరైనా కోరుకునేది ఈ రోజుల్లో. అండ్ చదువులు అన్ని పెద్ద పెద్ద చదువులు చదవాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే అందరూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ దట్ లేడీస్కి అంత సపోర్టింగ్గా ఉండకపోవచ్చు. సో ఎవరైనా చేయొచ్చు. నేను చదువుకుంది డిగ్రీ. సో నా క్వాలిఫికేషన్తో ఇందులో సక్సెస్ అవ్వచ్చు అనే కాన్ఫిడెంట్తో రియల్ ఎస్టేట్కి రావడం జరిగిందండి. అంటే లేడీస్ అంటే బేసిక్ ఎక్కువ ఆలోచించేది ఇంటి దగ్గరే ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలనుకుంటారు. కానీ చాలా కష్టమైన ఫీల్డ్ అని చెప్పి చాలామంది ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ 10-11 దాకా మన సైట్ విజిట్స్కి వెళ్ళాలి, లేకుంటే మన దగ్గర ఉండే ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఓ టెన్షన్ వాతావరణం ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఎలా అధిగమించారు ఈ 7 సంవత్సరాల్లో అంటే మీరేం చెప్తారు? ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా బాగుందండి. వాళ్ళ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ వల్లే నేను ఇంత సాధించానని చెప్పొచ్చు. చాలా ఎంకరేజ్మెంట్ అనేది చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫీల్డ్ ఎస్పెషల్లీ అంటే లేడీస్కి ఇంట్లో ఉన్న చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. బయటికి రావడానికి కారణం ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు లిమిటెడ్ ఇన్కమే ఉంటుందండి. నాకెప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా బ్రతకటం అంటే మన కోసం మనం బ్రతకటం కాదు, వచ్చిపోయాం కాదు, సమాజానికి ఎంతో కొంత ఇచ్చిపోవాలి అనే కాన్సెప్ట్ని నేను బాగా నమ్ముతాను. సో సోషల్ సర్వీస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో లిమిటెడ్ ఇన్కమ్ ఉన్నప్పుడు మనం ఎలాంటి డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ అవ్వలేమండి. ఇవాళ బిలియనీర్స్ మిలియనీర్స్గా మారారంటే కేవలం బిజినెస్ చేసేటువంటి పర్సన్స్ మాత్రమే మారారు. మరి బిజినెస్ చేయాలంటే లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్ ద్వారా కరోడ్పతీస్ అయ్యేటువంటి ఏకైక మార్గం రియల్ ఎస్టేట్ అండి. అందుకు నేను రియల్ ఎస్టేట్ సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. దట్టు మా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా బాగా ఉంది. నేను ఈ ఫీల్డ్ని ఎప్పుడు కూడా కష్టంగా తీసుకోలేదండి. నాకు ఎందుకు కష్టంగా లేదు అంటే నేను సాధించాలనేటువంటి సంకల్ప బలం బలంగా పెట్టుకున్నాను. ఏదో ఒకటి సాధించాలి, సో మనం ఒక రోల్ మోడల్లా ఉండాలి, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో నేను రియల్ ఎస్టేట్కి రావటం జరిగింది. నా డ్రీమ్స్, నా లైఫ్ అయితే టోటల్గా చేంజ్ అండి. దట్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీకి వచ్చిన తర్వాత ఇంకా అసలు నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వటం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీ చాలా సపోర్టింగ్గా ఉండటము, కంపెనీ స్టార్ట్ అయ్యి కూడా 23 years అయింది. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోగలిగినప్పుడు డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వటం అనేది చాలా ఈజీ అవుతుంది. నా విషయంలో అయితే 100% అది జరుగుతుందండి. ఈ ఫీల్డ్లోకి రాకముందు కూడా మీరు ఎలా మాట్లాడుతూ ఉన్నారా గలగల అంటే ఇట్స్ మీన్ ఎందుకంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత మన మాటలే మన పెట్టుబడి. అవునండి. ఎందుకంటే ఎంతోమందిని చూస్తాం, ఎంతోమందితో మాట్లాడతాం, ఆ ఎక్స్పీరియన్సే మనకి ఈరోజు మీరు ఆ సీట్లో కూర్చున్నా కానీ. సో ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? సెకండ్ రాజేశ్వరి అని చెప్పొచ్చు అండి. అసలు బిఫోర్ రియల్ ఎస్టేట్కి రాకముందుకు చాలా ఇన్నోసెంట్, చాలా మొహమాటస్తురా. ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న మిమ్మల్ని, చాలామంది ఇదే మొహమాటంతో వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేక బయటకు వస్తే ఏమవుతుంది, బయటకు వస్తే మహిళలుగా మనం బయటకు వచ్చి మాట్లాడితే ఏం జరుగుతుంది, అసలు మనం ఎవరైనా పట్టించుకుంటారా, మనం ఈ ఫీల్డ్లో రాణించగలం అని చెప్పి చాలామంది సగం డౌట్స్ తోటే ఆ ఫీల్డ్ వెనకబడిపోతున్నారు. అవునండి. అందుకోసం నేను ఈ ప్రశ్న మిమ్మల్ని. ఖచ్చితంగా అండి. నేను చాలా మొహమాటం ఉండేది. బట్ ఈ ఫీల్డ్ నేను ఎప్పుడైతే ప్యాషన్గా తీసుకున్నానో, ఇక్కడ మాటే పెట్టుబడి, ఇక్కడ మనం ఏం డబ్బులు పెట్టట్లేదు కదా, ఆ మాటను పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక మంచి భూమిని ఇంకొకరి మంచి అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కింద సొంతం చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్తో నేను ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి మాట్లాడడం అలవాటు అయిపోయిందండి. ఈ ఫీల్డ్ ఎప్పుడైతే మనం ఇష్టపడతామో మొహమాటం అనేది అసలు ఉండకూడదే రియల్ ఎస్టేట్లో మొహమాటం. సో దాన్ని ఓవర్కమ్ చేస్తే సక్సెస్ అయిపోతాము. సో నేను ఫస్ట్ ఓవర్కమ్ చేయాల్సింది అది అని అనుకున్నాను. అది ఓవర్కమ్ చేసిన తర్వాత నేను రియల్ ఎస్టేట్లో అంచెలంచెలుగా ఎదగటం స్టార్ట్ అయిందండి. ఎవరు ఇచ్చారు మేడం ఐడియా? అంటే యూట్యూబ్లో కూడా వీడియోస్ చేసి పెట్టాలి, కొంత అవేర్నెస్ తీసుకొని రావాలి మార్కెట్లో కూడా.
ఇన్వెస్టర్స్ కూడా ఎక్కడ మోసపోకుండా కొన్ని జాగ్రత్తలు కూడా మీరు చెప్తూ ఉన్నారు. ఆ ఐడియా ఎవరు ఇచ్చారు? ఆ ఐడియా అనేది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన కొత్తలో నేను బయట చాలా ఇప్పుడు 7 years అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ నేను రియల్ ఎస్టేట్కి వచ్చి. సో ఎక్కడ చూడండి రియల్ ఎస్టేట్కి రావాలి, ఏదన్నా బిజినెస్ చేయాలి జీరో ఇన్వెస్ట్మెంట్ మీద అనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి ఎన్నో కంపెనీస్ ఆఫర్ చేస్తున్నారు, ఎంతోమంది ఆఫర్ చేస్తున్నారు. బట్ ఎలా చేయాలి అనే టెక్నిక్స్ ఎవరు చెప్పట్లేదు. నేను కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. మీరు సక్సెస్ అవ్వండి, మేము సక్సెస్ అయ్యామని చెప్తారు, కానీ ఎలా అవ్వాలి అనేది వాళ్ళకు పాయింట్ టు పాయింట్ అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కడ ఇవ్వటం జరగలేదు. సో నేను ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేశానో నేను రియల్ ఎస్టేట్కి వచ్చిన కొత్తల్లో, సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ఇది చాలా మంచి ఇండస్ట్రీ, దీన్ని ఎంతోమంది అపోహలతోటి అది చేయకూడదు, రియల్ ఎస్టేట్ అంటే ఏదో బ్రోకరిజం, వాళ్ళ మాట్లాడతారు, మాటలు వచ్చిన వాళ్ళే చేయాలి అనేటువంటి అపోహలోకి వెళ్ళిపోయి ఇంత మంచి ఇండస్ట్రీని చాలామంది యూజ్ చేసుకోలేకపోతున్నారండి. దానికోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి. నాలాగా ఎంతోమంది లేడీస్ రియల్ ఎస్టేట్కి రావాలని ఉండి కూడా వాళ్ళకి సరైనటువంటి ట్రైనింగ్ కానీ సపోర్ట్ కానీ లేక వెనక్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ అవేర్నెస్ తీసుకురావాలనే కాన్సెప్ట్తో నేను టీమ్ రాజేశ్వరి అనే యూట్యూబ్ ఛానల్లో టీమ్ రాజేశ్వరి ప్రాపర్టీ అడ్వైజర్ అని ఇన్వెస్టర్స్కి కూడా అవేర్నెస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ కూడా నేను ఒక ఇన్వెస్టర్గా నష్టపోయాను. ఒక ఫామ్ ల్యాండ్ జీపీ లేఅవుట్స్ నేను కొనుక్కొని నేను చాలా స్ట్రగుల్, ఎంతో కష్టార్జితం అండి. అది ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టరు 15 to 20 lakhs సంపాదించి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 6 to 7 years రూపాయి దాచిపెట్టుకుంటే వస్తుందండి. చాలా హార్డ్ మనీ, చెమటోర్చి ఆ రక్తం బొట్టును తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో దాన్ని ప్రాపర్గా లేకుండా మిస్గైడ్ చేసి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయిస్తుంటారు. సో అవేర్నెస్ అనేది ఇన్వెస్టర్స్కి రావాలి. ఎలాంటి ల్యాండ్ని మనం సజెస్ట్ చేయాలి, ఎలాంటి ల్యాండ్ని మనము అడ్వైస్ చేయాలి ఇన్వెస్టర్కి అనేటువంటి అవేర్నెస్ మార్కెటింగ్ పర్సన్కి ఉండాలి, ఎట్ ఏ టైం ఇన్వెస్టర్కి కూడా ఉండాలనే కాన్సెప్ట్ తోటే నేను ఆ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. 7 years క్రితం రాజేశ్వరి ఎవరు? 7 years తర్వాత రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత రాజేశ్వరి పరిస్థితి ఏంటి? రాబోయే మీ అచీవ్మెంట్స్ ఏంటి, టార్గెట్స్? 7 years క్రితం అయితే రాజేశ్వరి హౌస్ వైఫ్ అండి. ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీ, తన 2 పిల్లలు మాత్రమే చూసుకునే రాజేశ్వరి. ఇప్పుడు 2025 వరకు 111 మంది కోటీశ్వర్లని నేనిచ్చే ట్రైనింగ్స్ ద్వారా తయారు చేయాలనే సంకల్పంతో బలంగా ఉన్నటువంటి రాజేశ్వరి. 2025 విత్ ఇన్ 1 yearలో ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను 3000 members ట్రైనింగ్ ఇవ్వటం జరిగిందండి నా ద్వారా ట్రైనింగ్స్. సో ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు. బట్ ఒక లీడర్గా ఎదిగినప్పుడు మాత్రమే డ్రీమ్స్ మన వాళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే కమిట్మెంట్, కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ, ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. సో నా వరకు అయితే నేను ఒక వారియర్స్ లాగా, అంటే మా టీంని నేను తయారు చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 members టీం రెడీ అయిపోయారండి. ఈ క్షణం ఇలా నేను కాల్ చేస్తే వచ్చి మాకు కూడా ఒక విజన్ ఉంది అని వర్క్ చేసేవాళ్ళు. అంటే మేమందరం వర్క్ మీన్స్ ఒక యూనిటీ ఆఫ్ వర్క్ అండి, ఒక టీం వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో అందరి గోల్ ఒకటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అందరి గోల్ ఒకటే, బాసిజం లేనటువంటి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించటం. అందరి గోల్ ఒకటే, ఒక బిగ్ బిజినెస్ పర్సన్గా మారటం. సో దానికోసం డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ మైండ్ సెట్, కానీ గమ్యం మాత్రం అదంతా ఒకటే. అదే 2025 111 మంది కోటీశ్వరులను తయారు చేయడం. సో సాధారణంగా గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు, అంటే మీరు రియల్ ఎస్టేట్లో రాకముందు చాలామంది మాట్లాడుకునేది అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారంట, రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా డబ్బులు సంపాదించేశారు అని చెప్పి కొంత ఎక్కువ మోటివేట్ అవుతూ ఉంటారు. కానీ 95% ఈ ఫీల్డ్లో వస్తారు, వచ్చి ఏదో మనకి ఒక ప్లాట్ కొనగా ప్లాట్ అమ్మితే ఇంత కమిషన్ వస్తుందంటే, లేకుంటే ఇంత చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది, డబ్బు అంతా రియల్ ఎస్టేట్లో ఉంది, అందుకని మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అని చెప్పి తొందరపడి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంత తొందరగా వచ్చేవాళ్ళు అంతే తొందరగా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఉన్నారు. అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. 95% ఇక్కడ ఫెయిల్యూరే ఉంటుంది, కానీ 5% సక్సెస్ ఉంటుంది. ఈ ఫెయిల్యూర్ కారణం ఏంటి మేడం? అంటే అత్యాశతో రావటమా, లేకుంటే అవగాహన లేకుండా రావటమా, లేకుంటే ఒక మంచి ట్రైనింగ్ తీసుకొని రాకపోవటమా, ఏంటి మేడం? మీరు చెప్పిన 3 points అండి. ఒకటి, అత్యాశతో వెంటనే కోటీశ్వర్లు అయిపోతామేమో, వెంటనే లక్షాధికారి అయిపోతామేమో అనే అటువంటి ఆశతో రావటం. రెండోది, సరైనటువంటి ట్రైనింగ్స్ సపోర్ట్ లేకపోవటం. మూడోది, సరైనటువంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోకపోవటం.
సో రియల్ ఎస్టేట్లోకి రావాలంటే మెయిన్ 3 పాయింట్స్ నేను చెప్తానండి. మీరు ఎవరు రియల్ ఎస్టేట్కి రావాలన్నా సరే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకునే కంపెనీ హిస్టరీ ఏంటి తెలుసుకోండి. ఎన్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎండి ఎవరు, ఆయన ఎన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఆఫీస్ అట్మాస్ఫియర్, అక్కడ ట్రైనింగ్స్ ఇస్తున్నారా లేదా, మన గ్రోత్కి ఆ కంపెనీ ఉపయోగపడుతుందా లేదా, అది ఒక బ్రాండెడ్ కంపెనీయా కాదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఏదో కమిషన్స్కి ఆశపడిపోయి మనకు వచ్చేది ఇంతండి, కానీ ఇన్వెస్టర్కి లాభం ఇంత వస్తుంది, అది సెకండ్ రీసేల్ చేసినప్పుడు అతని యొక్క నష్టం కూడా భారీ ఎత్తులో ఉంటుంది, అది లాస్ అయినప్పుడు, సరైన ప్రాజెక్ట్ ఇప్పినప్పుడు. సో కాబట్టి సరైన కంపెనీని సెలెక్ట్ చేసుకోలేక 95% పీపుల్ రియల్ ఎస్టేట్లో ఫెయిల్ అవుతున్నారు మీరు చెప్పినట్టుగానే. ఇక వెంచర్స్, సరి అయినటువంటి వెంచర్స్, రోడ్డు కనెక్టివిటీ ఉన్నాయా లేదా, అప్రూవల్స్ ఉన్నాయా లేవా, ప్రీ లాంచ్లో చేస్తున్నారా, ప్రాపర్గా ఎలాంటి ల్యాండ్స్ అసలు అమ్మాలి అనేటువంటి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ 500కు గజం వస్తుంది, 1000 రూపాయల గజం వస్తుంది అంటే అమ్మేస్తున్నారు. అసలు 500కు 1000 రూపాయల గజం వచ్చే దాంట్లో ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ దేనికి ఉపయోగపడతాయి. నేను నమ్మేది ఒకటే సిద్ధాంతం అండి, రియల్ ఎస్టేట్లో మనం ప్లాట్ అమ్ముతున్నామంటే కేవలం ప్లాట్ మాత్రమే కాదు అమ్మేది, ఇన్వెస్టర్ యొక్క కళను అమ్ముతున్నాం. సో ఆ కళని ఫుల్ఫిల్ అయ్యేటువంటి ల్యాండ్ను మనం సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే నిజమైన ప్రాపర్టీ అడ్వైజర్, అతను మాత్రమే ఒక ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్గా మారుతూ తను సక్సెస్ అవుతూ తనను నమ్మి వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ని కూడా సక్సెస్ చేయించగలుగుతారు. సో కాబట్టి మంచి ప్లాట్లు ఇప్పించాలంటే మంచి వెంచర్స్ ఉండాలి, అవి రోడ్డు కనెక్టివిటీ ఉండాలి, అప్రూవల్స్ ఉండాలి, సింగిల్ ఓనర్ ఉండాలి, 1954 నుంచి లింక్ డాక్యుమెంటేషన్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్ అయి ఉండాలి, డెవలప్మెంట్ జరుగుతూ ఉండాలి, మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక ల్యాండ్ కొన్నామంటే 5 ఏళ్ళ తర్వాత పోతే వాళ్ళ ప్లాట్ వాళ్ళే గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చింది మార్కెట్లో. అమ్మామా వెళ్ళిపోయామా అనే కాన్సెప్ట్ కాదు, ఒక ఇన్వెస్టర్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వెంచర్స్లో మనం ప్లాట్స్ సేల్ చేస్తే కనుక డెఫినెట్లీ ఇన్వెస్టర్కి అండ్ మార్కెటింగ్ పర్సన్కి కూడా మంచి కెరియర్ ఉంటుంది. అలాగే వెంచర్స్తో పాటు అసోసియేట్, ఎవరైతే మీరు రియల్ ఎస్టేట్కి రావాలనుకొని వచ్చారో వాళ్ళకి సరైన నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మేము వచ్చాము రావాలి అనటం ఇంపార్టెంట్ కాదు, ఎలా ఎదగాలి, ఒక సేల్స్ పర్సన్గా మారాలి అంటే రూటు, రేటు, ప్లాటు, ఈ 3 తెలిస్తే చాలు. 3 తెలిస్తే చాలండి ఒక సేల్స్ పర్సన్ మీన్స్ 5 నుంచి 10 ప్లాట్లు అమ్మటం కోసం రియల్ ఎస్టేట్లో చెయ్యాలి. ఒక 5-6 ప్లాట్లు అమ్మాలి, ఒక 10 ప్లాట్లు అమ్మాలంటే వాళ్ళ సర్కిల్లో కూడా అమ్మొచ్చు. రూటు, రేటు, ప్లాట్, ఈ 3 తెలిస్తే చాలు. కానీ ఒక ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్గా మారాలి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, మంచి కెరియర్ ఉండాలి రియల్ ఎస్టేట్లో అని అనుకుంటే మాత్రం రియల్ ఎస్టేట్కి కావలసినటువంటి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్. దానికి సరి అయినటువంటి ట్రైనర్ ఆర్ మెంటర్ అనే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. సరి అయిన కంపెనీ, వెంచర్స్ ఎంత ఇంపార్టెంటో రియల్ ఎస్టేట్ పర్సన్ ఎదగటానికి కావాల్సిన నాలెడ్జ్ అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డిజిటల్ మార్కెటింగ్ చాలా వస్తుంది, అక్కడికే పాయింట్ అయిపోతుందండి. దాన్ని కూడా ఇక్కడ ఇచ్చేటువంటి కంపెనీ సపోర్టింగ్ ట్రైనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ ఎలా ఉండేది అంటే ఎగ్జిక్యూటివ్స్ బ్రోచెస్ పెట్టుకొని ఆ వెంచర్లో నిలబడి అంటే వచ్చి వెళ్ళే వాళ్ళకి ఆ బ్రోచెస్ ఇచ్చి సేల్స్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడు కంప్లీట్గా సేల్స్ బిజినెస్ మారిపోయింది, డిజిటల్లోకి వచ్చేసింది, ఇదంతా కార్పొరేట్ బిజినెస్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు మరి ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, కార్పొరేట్ బిజినెస్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గానో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నిలదొక్కోవాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ ప్రికాషన్స్ ఏంటి? సో నేను వచ్చిన కొత్తల్లో అయితే బ్రోచర్స్ డిస్ట్రిబ్యూట్ అనేది చాలామంది రోడ్ మీద చేసేవాళ్ళండి. సో నేను దానికి టోటల్గా విరుద్ధం అండి. కానీ మీకన్నా ముందు జనరేషన్ అదే చేశారు. దాన్ని ఈజీ చేయటం కోసమే మనం టీమ్ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం కూడా జరిగింది, అందుకుని సబ్జెక్ట్ ఇవ్వటం అనేది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మీకు, ఇది ఐఫోన్ అండి. ఈ ఐఫోన్ వాల్యూ ఎంత అండి? 1 lakh and above. 1 lakh, 1.5. Yes. ఈ 1.5 వాల్యూ ఉన్నటువంటి ఐఫోన్ని నేను ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు మీద 20,000 రూపీస్కి ఇస్తా అంటే తీసుకుంటారా అండి? తీసుకోరు. ఎందుకు తీసుకోరండి? కామన్గా అది జెన్యూనా కాదా, ఎందుకు ఇస్తున్నారు ఇంత తక్కువకు అనేటువంటి ఆలోచన, డౌట్స్ తోటి. అంటే ఒక 1.5 lakh పెట్టుకునే ఐఫోన్నే కొననప్పుడు 15 lakhs నుంచి 30 lakhs వర్త్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని రోడ్డు మీద బ్రోచర్లు పంచితే దాన్ని డిమాండ్ను తగ్గించిన వాళ్ళమే అవుతాం, కానీ సేల్స్ అవుతాయండి. సో దానికోసం మనం తీసుకొచ్చాము రియల్ ఎస్టేట్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ని నేను డిజైన్ చేశానండి.
టోటల్ ట్రైనింగ్ చాలా అవసరం అండి. ఎడ్యుకేట్ అవ్వాలి. ఒక చిన్న ప్రోడక్ట్ అమ్మాలంటేనే దాని ఫీచర్స్ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కొంటారు కదా ఇన్వెస్టర్స్. సో మరి ఒక ల్యాండ్ స్థిరమైనటువంటి ఆస్తి, అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉండకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ ల్యాండ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది, వాళ్ళకి ప్రాపర్టీ అవుతుంది. మరి ఆ ల్యాండ్ అమ్మేటప్పుడు వాళ్ళకి కావలసినటువంటి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి అప్రూవల్స్ ఉంటాయి, టెర్మినాలజీస్ ఏంటి, అసలు లేఅవుట్స్ ఎలా ఉంటాయి, ఏ మెజర్మెంట్స్తో ఉంటాయి, ఎక్కడ వెంచర్స్ వేయాలి, జోన్స్ ఏంటి, ఏ జోన్స్లో ల్యాండ్స్ అమ్మాలి అనేటువంటి పూర్తి అవేర్నెస్ని మేము రియల్ ఎస్టేట్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ ద్వారా ఫ్రీ ట్రైనింగ్స్ అందించడం జరుగుతుంది. ఫ్రీగా అందిస్తున్నామండి. అలాగే మేము ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఉన్నదంతా కోవిడ్ తర్వాత డిజిటల్ ప్రపంచం అయిపోయింది, అరిచేతిలో ప్రపంచం. సో డిజిటల్ మార్కెటింగ్ కూడా మేము ఫ్రీ ట్రైనింగ్స్ ద్వారా లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మేము ఫ్రీగా అందించడం జరుగుతుందండి. అంతేకాకుండా మాతో అసోసియేట్ అయ్యి ఈ నా డ్రీమ్ ఏదైతే ఉందో 111 మంది కోటీశ్వర్లను తయారు చేయడంలో ఎవరైతే భాగస్వాములు కావాలనుకుంటున్నారో వాళ్ళకి టీమ్ సపోర్ట్ కూడా నేనే ఫ్రీగా అందించడం జరుగుతుందండి. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ వెబ్సైట్ ఇవన్నీ మేడం? నాది వచ్చేసి టీమ్ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్ ఉందండి. సో వెబ్సైట్ కూడా ఉంది. అండ్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8143121321 అండి. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే టీమ్ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్లో కూడా మాకు నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఫేస్బుక్ కూడా ఉంది టీమ్ రాజేశ్వరి అనేది, అండ్ వెబ్సైట్ కూడా teamrajeshwari.com వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. నా ద్వారా ట్రైనింగ్స్ తీసుకొని ఎలా సక్సెస్ అయ్యారు, సక్సెస్ స్టోరీస్ కూడా వాళ్ళు చూసుకోవచ్చు అండి, ఎలా సక్సెస్ అవుతున్నారు అనేది. కేవలం నేను మాటలు చెప్పటమే కాదండి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళ ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసేంత వరకు ఒక్కడుగు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ వేస్తారో వాళ్ళ కోసం 9 అడుగులు వేయటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అంటే పురుషులకి ఏమాత్రం మేము తక్కువ కాదు, మేము అన్నిట్లో సక్సెస్ అవుతామని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున మనం చూసిన ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడ అన్ని వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. కాస్త ఈ రియల్ ఎస్టేట్లోకి వచ్చేయాలిగా కొంత తక్కువ కనపడుతూ ఉంటారు. సో వాళ్ళు ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే అసలు ముందుగా ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఎలా ఎంట్రీ అవ్వాలి, వచ్చిన తర్వాత వాళ్ళు తీర్చిదిద్దుకోవాలంటే ఈ ఫీల్డ్లో మీరు ఇచ్చే సలహా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ కావాలంటే ఆ కంపెనీ అట్మాస్ఫియర్ చూడండి, కంపెనీ హిస్టరీ చూడండి, అక్కడ ప్రాజెక్ట్స్ చూడండి. ముందు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు కదా, ఇంట్లో నుంచి బయటికి రావటం అనేది మీ పరిస్థితే కదా చాలా మంది ఇప్పటికి కూడా. అవునండి, అవును. సో ఇంట్లో నుంచి బయటికి రావటం అంటే చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయండి. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని కన్విన్స్ చేయగలిగితే చాలండి. ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. ఈవెన్ జెంట్స్ బయటకు వచ్చిన ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేదనుకోండి, వాళ్ళు మెంటల్గా పీస్ఫుల్గా ఉండరు, వాళ్ళు అనుకున్నంత సక్సెస్ని సాధించలేరు. అలాగే లేడీస్ బయటికి రావాలన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళ కళలు ఏంటి, అసలు వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు అనేటువంటి వాది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్లీ ఒక విజన్ ఉండి ఒక సంకల్పం ఉండి సాధించాలనేటువంటి డ్రీమ్ ఉన్న ప్రతి లేడీస్ కూడా 100% రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వచ్చు అండి. ఇప్పటికే సమయం అయితే మించిపోలేదు. ఎప్పుడు ఉంటే అప్పుడే స్టార్ట్ అండి. ఎప్పుడు కూడా ఇది అయిపోతుంది అనటానికి లేదు. ఎందుకంటే ఎవరి గ్రీన్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే భూమి మీద, భూమితో వ్యాపారమే అండి, అంతే. సో అది ఎప్పుడు ఉంటుంది. ఎనీ టైం ఎవరైనా వెల్కమ్ అండి. హ్యాపీగా సక్సెస్ అవ్వచ్చు. ధైర్యంగా అడుగు వేయండి. మనం వేసే ప్రతి అడుగు కూడా మన కుటుంబాన్ని, మన పిల్లల భవిష్యత్తుని బంగారు బాట చేస్తుంది. అంటే మీరు ఎంటర్ అయ్యే టైంలో మీకు ఎవరు సపోర్ట్ లేరు ఈ ఫీల్డ్లో, మీ అంతటికి మీరు స్వతహాగా అన్నీ తెలుసుకునే ఈ ఫీల్డ్లో నిలదొక్కున్నారు. సో మీరు మీ తరపున కొత్తగా వచ్చే మహిళలకి సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో? యాక్చువల్లీ చెప్పాలంటే నాకు కంపెనీ సపోర్ట్ చాలా ఉందండి. నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి కంపెనీకి నేను సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో ఫ్యామిలీ వాతావరణం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అట్మాస్ఫియర్ ఇంపార్టెంట్. అందుకు నేను చెప్పింది అట్మాస్ఫియర్ కూడా లేడీస్ ఎదగటానికి కావాల్సిన సపోర్టు, ఆ ప్రొటెక్షన్ అందించగలిగితే ఇక్కడ లేడీస్ని ఒక బంగారు తల్లుల్లాగా ట్రీట్ చేయటం, మంచి సపోర్టింగ్గా ఉండటం. మా ఎండి గారు సింగిల్ ఓనర్ ఉన్నారు, ఆయన సపోర్ట్ వల్ల నేను ఇక్కడ సక్సెస్ అవ్వటం జరిగింది. ఇక ఎవరైనా లేడీస్ రావాలనుకుంటే ఎక్కడ వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ చూడండి, సెక్యూరిటీ చూడండి, ఆ ప్రాజెక్ట్స్ యొక్క మెయింటెనెన్స్ చూడండి, ఆఫీస్ చూడండి. ఎందుకంటే ఇవాళ మన ఫేస్ వాల్యూ ఇంపార్టెంట్. ఇవాళ మనం ప్లాట్ కొనమని చెప్తున్నా అంటే కంపెనీ మన బ్యాక్ అండి, ఫ్రంట్ మన ఫేస్. మీరు చెప్తున్నారు అంటే మిమ్మల్ని చూసే ఇన్వెస్టర్ కొంటారు. ఏదైనా తేడా వస్తే అడిగేది కూడా ఎవరినంటే
అవును. ఎవరైతే ఫ్రంట్ ఫేస్ ఉందో వాళ్ళని అడుగుతారు. సో కాబట్టి మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోగలిగితే అక్కడ కూడా ట్రైనింగ్స్ ఉండాలండి. సో చాలా మంది ఇలానే వీడియోస్ చూస్తూ ఉంటారు, అవును. ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఉంటారు, నేను ఏదో సాధించాలి, అవును. ఇక నుంచి నా లైఫ్ మార్చేయాలి అంటే December 31st మనం ఏమైతే అనుకుంటామో ఇట్లా రియల్ ఎస్టేట్లో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది అవును. ఇలా అనుకుంటారు. కానీ వచ్చిన 2 or 3 monthsకే అవును. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటంటే రాగానే ఇన్కమ్ కావాలి మాకు, ఏదో సాధించేయాలని చెప్పి వచ్చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరు భావిస్తారు? ఎంతకాలం వెయిట్ చేయాలి ఇందుట్లో సక్సెస్ అవ్వాలంటే? అది టోటల్గా రాంగ్ అండి. ఎందుకంటే విత్ ఇన్ ద షార్ట్ టైంలో రావాలని కోరుకుంటారు చూసారా, డ్రీమ్తో వస్తారు. డ్రీమ్ ఉండటం కరెక్టే, కానీ ఇవాళ మనం తెగ కష్టపడిపోతున్నామని విత్తనం పెట్టగానే తెల్లారి 10 బిందెలు నిలబోయగానే మహావృక్షం అయితే అవ్వదు. స్టేక్ టైం దేనికైనా. అంటే క్యాజువల్గా మనం చూడొచ్చండి, ఒక డిగ్రీ చదువుకొని తర్వాత ట్రైనింగ్స్ తీసుకొని ఒక జాబ్ చేసి సాఫ్ట్వేర్స్ అయినా మినిమం 17 to 18 years వెయిట్ చేస్తారు. ఒక 50 to 1 lakh శాలరీ తీసుకోవాలంటే. కానీ రియల్ ఎస్టేట్కి రాగానే మినిమం 3 months కూడా వెయిట్ చేయకుండానే విత్ ఇన్ 1 monthలో మాకు సక్సెస్ రావాలి, లేదంటే రియల్ ఎస్టేట్ వేస్ట్ పనికిరాదు అనేటువంటి ఒక మిత్ తోటి వాళ్ళు ఎగ్జిట్ అవ్వటం జరుగుతుందండి. అది రాంగ్. ఎగ్జిట్ మినిమం 6 months వెయిట్ చేయాలండి. అసలు మీకు మీరు సెల్ఫ్ బ్రాండింగ్ అవ్వాలా? రియల్ ఎస్టేట్కి వచ్చారు అంటే ఇవాళ మార్కెటింగ్ చేస్తున్నారు, ఏ జాబ్ చేసినా వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్నారని 10 మందికి తెలిస్తే కదా వాళ్ళు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా డౌట్ ఉందన్నా సపోర్ట్ కావాలన్నా వాళ్ళని అడుగుతారు. రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత కూడా మినిమం టైం అంటే సెల్ఫ్ బ్రాండింగ్ లేకపోతే సక్సెస్ రాదండి. సెల్ఫ్ బ్రాండింగ్ ద్వారా 20% సేల్స్ వస్తే వాల్యూ ఎడిషన్ చేసుకోవటం ద్వారా 80% సేల్స్ వస్తాయి. మరి సెల్ఫ్ బ్రాండింగ్కే టైం ఇవ్వకపోతే మీరు ఎప్పుడు వాల్యూ ఎడిషన్ క్రియేట్ చేసుకుంటారు, ఎప్పుడు సక్సెస్ వస్తుంది? సక్సెస్ రావటానికి మినిమం 6 months అండి. రియల్ ఎస్టేట్లో టీమ్ లీడర్గా ఎదగాలి, ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే మినిమం 3 years వెయిట్ చేయాలి. మార్కెట్ మీరు ముందు ఎలా అంచనా వేస్తారు? అంటే అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. సేమ్ అదే టైంలో మీరు ఇన్వెస్టర్స్ని కూడా క్యాచ్ చేస్తారు. అవును. ఏంటి మేడం, ఎలా మేడం అదంతా పాసిబిలిటీ? అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అండి. ఇవాళ సర్కిల్ లాగా ఉంటుంది, ఒకసారి అప్ ఒకసారి డౌన్, అది కామన్. రేటు ఎక్కడ కూడా భూమికి పడిపోదండి, కొంత స్టాగ్నేట్గా ఆగుతుంది ఒక్కొక్క సిచ్యువేషన్లో. మొన్నటి వరకు జరిగిన ఎలక్షన్ మూమెంటే కానివ్వండి, గవర్నమెంట్ చేంజెస్ ఏమవుతుందో ఇంకేం డెవలప్మెంట్స్ వస్తాయని క్యూరియాసిటీ, కానీ ఎక్కడ భూమి రేటు 5,000కి అమ్మింది 2,000కి అయితే ఎక్కడా పోదండి, ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. అయితే మా అనాలిసిస్ ఎలా ఉంటుందంటే, ల్యాండ్స్ మా ఎండి గారు తీసుకుంటారండి కేరు, తనకి 39 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్లో. ఎక్కడ ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటి అనాలిసిస్ ప్రకారము తను ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్ తను అంటే వెంచర్స్ వేసేటప్పుడు, ఎస్పెషల్లీ మేము కార్పొరేట్ సెక్టార్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి, అక్కడ వెంచర్స్ వేసేటప్పుడు అక్కడ వచ్చేటువంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ జోన్ ఏముంది, రోడ్డు కనెక్టివిటీ ఏముంది, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఏమైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్సే కానివ్వండి, అక్కడ తీసుకొచ్చే గవర్నమెంట్ అంటే రోడ్ కనెక్టివిటీసే కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో అది ఎలా మారబోతుంది, ఏ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకొస్తుంది అనేటువంటి అవేర్నెస్ తోటే ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఒక ప్లాట్ కొనాలి అంటే అంత ఆలోచిస్తున్నప్పుడు ఇన్వెస్టరు ఒక 100 ఎకరాలు కొనేటప్పుడు అదే ఇన్వెస్టర్ ఎవరైతే మేజర్ కంపెనీ ఓనర్స్ ఉన్నారో ఎంత ఆలోచించి ఉంటారండి. సో ఎంత అనాలిసిస్ జరిగి ఉంటుంది. ఆ ల్యాండ్ ఇన్వెస్ట్ కొనుక్కొని అయితే ఎవరి దగ్గర పెట్టుకోరు కదా, కొనుక్కునేది దేనికి, నెక్స్ట్ వాళ్ళకి సేల్ చేయాలి, దాని ద్వారా వాళ్ళు మంచి బెనిఫిట్స్ పొందాలి, ఇంకా 10 మందికి ఇంకా ఎక్కువ మందికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ తోటే వెంచర్స్ వేస్తారు. సో వేసేటప్పుడే అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయని పూర్తి అనాలిసిస్ అనేది లేకుండా మ్యాక్సిమం ఒక టాప్ 1 కంపెనీస్ అయితే అక్కడ ఇన్వెస్ట్ చేయవండి. ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటేనే మంచి అవేర్నెస్ తోటి అక్కడ వచ్చే ప్రాజెక్ట్స్ చూసుకొని చేస్తాం. కాబట్టి మేము కూడా ఎస్పెషల్గా గవర్నమెంట్ ఏమేమి తీసుకొస్తుంది, అక్కడ వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి అనాలిసిస్ అయితే డెఫినెట్లీ మేము చేస్తామండి. అది చేసి ద బెస్ట్ అనుకున్నప్పుడు మాత్రమే అది మేము మార్కెట్లోకి తీసుకెళ్తాం. కరెక్ట్, అంత బాగుంది. మరి ఇన్వెస్టర్ ఆలోచన ఏ విధంగా ఉంది? ఇన్వెస్టర్ యొక్క ప్రజెంట్ ఆలోచన వచ్చేసి ఇన్వెస్టర్ వెంచర్స్ అంటే ఫ్లాట్స్ తీసుకోవాలన్నా, ఫ్లాట్స్ తీసుకున్నా, విల్లాస్, చాలా వరకు ఇన్వెస్టర్స్ అంటే నేను చూస్తున్న విషయం ఏంటంటే అండి, ఈ మార్కెట్లో 7 years ప్రకారం దగ్గర ఉండాలి, సిటీకి దగ్గరగా ఉండాలి, హైదరాబాద్ లిమిట్లో ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి, సిటీ లిమిట్స్లో ఉండాలని ఆలోచిస్తున్నారు. కానీ ఒక్క విషయం అండి, ఇన్వెస్టర్ అనేటప్పటికీ ఎలా చేస్తారు, అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవాళ పెట్టి రేపు అమ్మటాన్ని ఇన్వెస్ట్మెంట్ అనరండి.
5 to 10 years వెయిట్ చేయగలిగితేనే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. Yes. ఒక 30 years బ్యాక్ హైటెక్ సిటీ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ల్యాండ్స్ ఎలా ఉన్నాయండి? హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి హైటెక్ సిటీలో ల్యాండ్స్ ఉన్నాయి? చిన్న అనాలిసిస్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఇన్వెస్టర్కి మంచి రిటర్న్స్ వస్తుందండి. ఆల్రెడీ అప్రిసియేషన్ అయిపోయింది. ఆల్రెడీ 1 lakh per square yard ఉన్న ప్లేస్లో మళ్ళీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 1 lakh 2 lakhs అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? ఆల్రెడీ సిటీ కానీ డెవలప్మెంట్ మీరు చెప్పేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది. అవును కానీ ఇవాళ డబ్బులు పెట్టినే రేపే రావాలి అంటే మన సేల్స్ టీమ్ ఎలా ఉంటారో అవును రాగానే నాకు ప్రాఫిట్స్ రావాలన్నట్టు చాలా మంది కూడా ఇలా అవును ఈ ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఈ తొందరపాటు నిర్ణయాల వల్లే చాలా మంది ఫ్రీలాన్స్ ఆఫర్స్ అని అవును లేకుంటే మనం 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఇచ్చే ఆ 10,000 15,000 గిఫ్ట్ల కోసమని అవును చెప్పి అక్కడ మోసపోతున్నారు. ఒక మంచి సలహా, ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవటం, ఒక లీగల్గా వెళ్ళి సలహా తీసుకోవటం, తర్వాత మనం పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని ఆ ప్లాట్ అసలుకి నిజంగా ఉందా లేదా, అందుట్లో అంటే లోటుపాట్లు ఏమైనా ఉన్నాయని చెప్పి కూడా ఎంక్వైరీ చేసుకుని చాలా మంది ఇలా ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మార్పు రావట్లేదండి. ఏమంటే ఎందుకు రావట్లేదంటే ఆఫర్ ప్రైజ్ల కోసం ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారండి. సేల్స్ లో ఉన్నారు కదా, అవునండి. ఆఫర్ ప్రైజ్ల గురించి మీరు చెప్పండి. ఆఫర్ ప్రైస్ అసలు ఇంపాసిబుల్ అండి. అది ఎలా అంటే ప్రీ లాంచ్ ఆఫర్లో ఇస్తుంటారండి. అసలు అప్రూవల్సే ఉండవు. ఎలాంటి అప్రూవల్స్ లేనటువంటి దాన్ని రైతుల నుంచి ఎంతో కొంత లేదంటే ఓనర్స్ నుంచి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకొని అక్కడ లేని దాన్ని ఉన్నట్టుగా డిజైన్ చేసి అమ్ముతుంటారు. సో యాక్చువల్లీ ప్రైస్ 10,000 per SFT అయితే మీకు ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో 4,000 SFT అనగానే కొనేస్తున్నారు. అసలు ఆ ఓనర్ ఎవరు, ఆ ల్యాండ్ నిజంగా అక్కడ ఉందా లేదా, అసలు ప్లానింగ్ వచ్చిందా లేదా అనేటువంటి ఆలోచన లేదండి. ఎక్కడ ఆలోచిస్తున్నారంటే 10ది 4కి వస్తుందని ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఆ 4 కూడా అక్కడ పెట్టాలా లేదా అనేది అవేర్నెస్ లేక చాలామంది ఏంటంటే అత్యాశ అని చెప్పొచ్చండి. ఇన్వెస్టర్స్ కొంచెం అది అవగాహనతోటి వెనక అంటే ఏంటి అసలు వాట్ ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి, ఓనర్స్ ఎవరున్నారు, కంపెనీ పేరు మీద అంటే ఎనీ కంపెనీ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా, అసలు ల్యాండ్ ఉందా లేదా, అసలు ల్యాండ్ లేని వాటికి కూడా కోట్ల రూపాయలు కట్టిన నిన్న మొన్న కంపెనీ పేరు వద్దులేండి, ఒక కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇప్పుడు పరిస్థితి వాళ్ళది ఏంటి కూడా అర్థం కావట్లేదు. సో ఇన్వెస్టర్స్కి నేను చెప్పేది ఒకటే అండి, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీ హార్డ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. తొందరపడి ఏదో ఆఫర్స్ వస్తున్నాయని, ఏదో గోల్డ్ ఆఫర్ వస్తుందని, లేదంటే తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారని ఏది కూడా ఉన్న విలువ కంటే తగ్గించిస్తున్నారంటే అందులో లొసుగులు ఉన్నట్టే అండి. మీ 7 years ఎక్స్పీరియన్స్లో చెప్తున్నారు. ఉన్న దానికంటే దాని డిమాండ్ కంటే కూడా తగ్గించి ఇస్తున్నారు. తగ్గించి ఎందుకు ఇస్తారు చెప్పండి? ఒక్క విషయం ఆలోచించండి. అసలు ఉన్నటువంటి డిమాండ్ని తగ్గిస్తున్నారు అంటే అందులో లిటిగేషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటేనే ఇస్తారు. కానీ ఒక వాల్యూబుల్ వస్తువుని, ఒక వజ్రాన్ని తక్కువకి ఇస్తారండి ఎవరైనా? చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక డైమండ్ని ఎవరు ఇస్తారు చెప్పండి? డైమండ్ వాల్యూ డైమండ్దే. దాన్ని సెకండ్ క్వాలిటీ చేసినప్పుడు, దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసినప్పుడు తక్కువకు వస్తుంది. అలాగే ఒక ఎసెట్ కూడా దాన్ని ప్రాపర్గా దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ, లీగాలిటీ కానీ, ఓనర్షిప్ కానీ సరిగ్గా ఉంటే ఎవరు కూడా దాన్ని తగ్గించరండి. తక్కువ వస్తుంది అంటే 10 సార్లు చెక్ చేసే వాళ్ళు 100 సార్లు చెక్ చేయండి. సో చెక్ చేసి ప్రాపర్గా ఉన్న దాంట్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడ తక్కువ వస్తుంది అనేది కాదండి. ఎక్కడ నా ల్యాండ్ సెక్యూర్డ్గా ఉంటుంది, ఎక్కడ నా ల్యాండ్కి లీగల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది, నేను హ్యాపీగా ఇలా గుండె మీద చేవేసుకొని నిద్రపోగలుగుతానా లేదా నా ఇన్వెస్ట్మెంట్ ద్వారా అనేది ఆలోచించుకొని. ఎవరైనా ఇన్వెస్టర్స్ మిమ్మల్ని అడ్వైజ్ అడిగితే చెప్పడానికి ఉన్నారా? అంటే మీ సేల్స్ టీమ్ని అయితే రెడీ చేశారు. ఎట్ ఏ టైం మనకి ఇన్వెస్టర్స్ కూడా మీకు ఇంపార్టెంట్. అవునండి. సో ఎవరైనా మీకు కాల్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా అండి కాల్ చేయొచ్చు. 8328442545 అండి నా కాంటాక్ట్ నెంబరు. ఇది నేను ఎలాంటి అడ్వైజ్ అని నేను RERA సర్టిఫైడ్ ఏజెంట్ అండి. సో ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఈ 7 years ఎక్స్పీరియన్స్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తుంది అనేది కూడా నేను నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 8328442545 అండి. ఇది నా పర్సనల్ నెంబరు. దీనికి కాల్ చేసి ఎనీ ఇన్వెస్టర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి సజెషన్స్ కానీ, సపోర్ట్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. నేను ఎక్కడ చార్జ్ చేయటం అనేది ఏమి జరగదు. తీసుకోవచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. అంటే హైదరాబాద్ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొనే మీరు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారండి? ఎస్ అండి, 100%. హైదరాబాదు రియల్ ఎస్టేట్ అనేది
అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మారబోతుందండి. గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీలే కానివ్వండి, మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చే ఎనీ గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ప్రతి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు మన చిన్న అనాలిసిస్ చూడవచ్చు, ఎక్కడో ఆగుతుంది అనేది కాదండి. మీరు స్టెప్ బై స్టెప్ మన ఎన్టీ రామారావు గారి నుంచి మీరు క్యాలిక్యులేట్ చూసుకుంటే కనుక ఒకళ్ళు వెళ్ళినప్పుడు ఏమైపోతుందో అని టెన్షన్ పడుతున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఎక్స్పెక్ట్ చేయని గ్రోత్ వస్తుంది. ఆ నెక్స్ట్ మళ్ళీ రాజశేఖర్ గారు వచ్చినప్పుడు, సార్ వచ్చినప్పుడు కూడా అలానే అనుకున్నారు ఏమవుతుందో కాంగ్రెస్ గవర్నమెంట్, మళ్ళీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది. అలా ఒక్కొక్క స్టెప్ వెళ్ళిపోతుంది. అంటే స్టెప్ బై స్టెప్ మనకు డెవలప్మెంట్ అవుతుంది కానీ డౌన్ అవ్వటం అనేది ఎక్కడ జరగట్లేదండి. అండ్ మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మంచి డెవలప్మెంట్ అయింది. తెలంగాణ వస్తే అసలు భూములు పడిపోతాయి అన్నటువంటి వాళ్ళు అలా 100 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. నెక్స్ట్ మన రేవంత్ రెడ్డి గారు మంత్రివర్యులు వచ్చిన తర్వాత ఇంకో లెవెల్లో వెళ్ళిపోతుంది. RRR అనేది చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుందండి. ఎన్ఆర్ఐలు మీకు కూడా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, నేను కామెంట్స్ కూడా చదువుతున్నాను మీ వీడియోస్. అంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి యూఎస్లో ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు, కానీ అక్కడ సంపాదించిన డబ్బులు మొత్తం బేసిక్గా ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు విలేజెస్లో పొలాలు కొనుక్కునేవారు. ఇప్పుడు అలా కాదు, హైదరాబాద్లో ఏదో రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ప్లాట్స్ రూపంలోనో విల్లా రూపంలోనో ఫామ్ ల్యాండ్స్లోనే తీసుకుంటున్నారు. చాలా మంది కూడా ఏంటంటే వాళ్ళకు మంచి సలహా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోలేరు, లేదంటే ఎవరినైనా వాళ్ళ బంధువులు పంపించినా కానీ అంత సీరియస్గా దాని మీద వాళ్ళు వర్క్ చేసి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాను తీసుకుంటే. సో ఎన్ఆర్ఐలకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి? చక్కగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. హైదరాబాద్ అనేది నెక్స్ట్ 5 yearsలో విపరీతమైన భూమి రాబోతుంది. ఎక్స్పెక్ట్ చేయని విధంగా రోడ్డు కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో మనకున్నటువంటి మెయిన్ తెలంగాణకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ అన్నీ కూడా మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి రావటం. ప్రతి సంవత్సరం కూడా 4 to 5 lakhs పీపుల్ హైదరాబాద్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం రావటం అనేది జరుగుతుంది. సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ దూరం దగ్గర అనేది కాదండి, మీకు తక్కువ ధరలో మంచి సెక్యూర్డ్ ల్యాండ్స్ ఎక్కడుంటే అక్కడ మీరు చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐస్ మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుందండి. హైదరాబాద్ చుట్టుపక్కల 100 kilometers దాటి సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి HMDA లేఅవుట్ పరిధి కూడా పెంచడం, HMDA పరిధి పెంచడం కానివ్వండి, RRR కానివ్వండి. సో ఇప్పుడు రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక YTD పరిధి పెంచడం, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి పెంచడం కానివ్వండి, ఇలా అంటే అన్ని హైవేస్లో కూడా ఈక్వల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. ఒక హైవేనే ఇన్వెస్ట్ చేయాలి, వన్ సైడ్ పోతేనే డెవలప్మెంట్ అనేది కాదండి, అన్ని వైపులా బాగా డెవలప్మెంట్ అవుతుంది. దట్టు ఎస్పెషల్గా మన తెలంగాణ ఆనుకొని, అంటే హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ నెక్స్ట్ మెట్రోపాలిటన్ సిటీ ఉన్నటువంటి హైవే వరంగల్ హైవే కూడా మంచి గ్రోత్ కారిడార్ ఉంది. చాలా మంది ఏంటంటే ఒక అపోహకి వెళ్ళిపోయారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో 2 విషయాలు బాగా అడుగుతున్నారు మేడం. ఒకటి విజయవాడ హైవే ఎలా ఉండబోతుంది అండ్ వరంగల్ హైవే ఎలా ఉండబోతుంది అని చెప్పి ఈ మధ్య ఎక్కువ ఎంక్వైరీస్ జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఏంటంటే మన వెస్ట్ సైడే డెవలప్మెంట్ అంతా చూసాము. మరి కొత్త గవర్నమెంట్ లుక్ ఈస్ట్ పేరుతో కూడా కొత్త ప్రాజెక్ట్ తీసుకొని రాబోతుంది. ఇటువైపు కూడా డెవలప్ చేయడానికి కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది అన్నారు. ఎలా ఉంటుంది ఇటువైపు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ ధరలు అందుబాటులో ఉన్నాయా? ఇప్పుడు ప్రజెంట్ నౌ రైట్ టైం అండి ఇన్వెస్టర్స్కి. ఎందుకు అంటే ఇప్పుడు చిన్న అనాలిసిస్ చేసుకున్న హైదరాబాద్ ఆనుకున్నటువంటి అన్ని హైవేస్లో మనం చూస్తే కనుక నెక్స్ట్ హైదరాబాద్ ఆనుకొని ఉన్న తెలంగాణ మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్మెంట్ అయినటువంటి హైవే వరంగల్ హైవే అండి. వరంగల్ ట్రై సిటీ, కాజీపేట, హనుమకొండ, వరంగల్, ఈ హైవేలో 5 districts ఒకటే హైవేలో ఉన్నాయి. సో ఎస్పెషల్గా ఈ హైవే 4 lane వేగా కూడా మనకు మారబోతుంది. 0 pollution జోన్ అండి, అక్కడ ఎలాంటి ఫ్యాక్టరీస్ కానీ ఇవి లేవు. మంచి గ్రోత్ కారిడార్ ఉన్నటువంటి యాదాద్రి టెంపుల్ అనేది ఒక ఆప్షనల్గా పెట్టుకోండి, అది ప్లస్ అడ్వాంటేజ్ మాత్రమే, దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఈ స్పెషల్ వరంగల్ హైవే అండ్ విజయవాడ హైవే వచ్చేసి IT రాబోతుందండి. మనకు చౌటుప్పల్కి దగ్గరలో IT హబ్ కూడా రాబోతుంది. మనకు మెట్రో ఫెసిలిటీస్ కూడా చౌటుప్పల్ వరకు తీసుకెళ్తామని గవర్నమెంట్ కూడా అంటున్నారు. సో ఇప్పుడు మనకు రాయగిరి వరకు మెట్రో వస్తుంది, ఇటు వెళ్తే చౌటుప్పల్ వరకు మెట్రో ఫెసిలిటీ వస్తుంది. ఇది నెక్స్ట్ భూమి ఉండబోయేటువంటి హైవే అండి. ఎందుకంటే గ్రోత్ కారిడార్ తెలంగాణ సిటీ అండి. మిగతా మీరు హైవేస్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ తెలంగాణ సిటీ ఒక మెట్రోపాలిటన్ సిటీగా లేదు. మీ సొంత ప్రాజెక్టులు ఉన్నాయి అంటే మీ ఆఫీసు జిఎస్ఆర్ భోపాల్ అంటే మా ప్రాజెక్ట్స్ ఉన్నాయని నేను చెప్పాను. అట్లానే కాదు, అంటే ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ దాన్ని బట్టి ఇప్పుడు నేను ఎందుకంటే మీ కంపెనీ తరపున మనం ఇంటర్వ్యూ చేయట్లేదు. అవును. సో ఒక అనాలిసిస్ గా ఎక్స్పర్ట్ గా మీతో డిస్కషన్ చేస్తున్నాం. ఇప్పుడు మీ ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి. ఎలా ఉంది మేడం లాస్ట్ 3 years నుంచి అటు మార్కెట్?
సో చాలా బాగుంది Sales కావచ్చు. సేల్స్ అయితే చాలా అంటే బాగుంది. ఇన్వెస్టర్ అసలు అటువైపు ఎందుకు వస్తున్నారని మీరు ఒకటి గమనించి ఉంటారు. షూర్ అండి, డెఫినెట్లీ. నేను ఎస్పెషల్గా నేను ఏంటంటే మా ఉన్నాయని నేను చెప్పట్లేదు. నా చిన్న అనాలిసిస్ ఏంటంటే హైదరాబాద్ని మీరు ఒక సర్కిల్ లాగా గీసుకుంటే ఏ హైవేలో తెలంగాణ మెట్రోపాలిటన్ సిటీ ఉంది, ఓకే, ఒక్క చిన్న అనాలిసిస్ చేయండి. ఏ హైవేలో ఉంది? సిటీస్ వేరండి, మెట్రోపాలిటన్ సిటీ వేరు. ఎస్ మేడం. సో అంటే మెట్రోపాలిటన్ సిటీగా ఒక సిటీ బస్సులు హైదరాబాద్లో సిటీ బస్సులు తిరుగుతాయండి. తర్వాత ఏ హైవేలో ఉన్నాయంటే వరంగల్లో మనకి సిటీ బస్సులు తిరుగుతాయి. అక్కడ అంత ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది. అంటే ల్యాండ్ యొక్క విస్తీర్ణం అంత పెద్దగా ఉంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి కానీ ఐటీ హబ్ కూడా వరంగల్ కాబోతుందండి. సో నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా అటు కానీ విజయవాడ హైవే కానీ. మేము సేల్స్లో డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి నా అనాలిసిస్ ప్రకారం చాలా సేల్స్ అయితే మేము ఇస్తున్నామండి. మా ప్రాజెక్ట్స్ పరంగా కానివ్వండి, చాలామంది ఇన్వెస్టర్స్ ఒకసారి ఆ రూట్లో వెళ్ళినప్పుడు వరంగల్ హైదరాబాద్ అని కలిసిపోయింది అంత ఫీలింగ్ అయితే వస్తుంది. అవునండి. నెక్స్ట్ అసలు నైట్ నిన్న మేము సైట్ నుంచి వస్తుంటే దాదాపు ఒక 1 అవర్ పట్టిందండి మేము ఆలేరు నుంచి టోల్ గేట్ వరకు రావటం కోసం. సో ఎవ్రీడే 1 lakh మెంబర్స్ అంటే పీపుల్ ఆ హైవేలో జర్నీ చేయడం అనేది జరుగుతుంది. నిన్న మన యాదాద్రిలో కూడా విపరీతమైనటువంటి పబ్లిక్ ఉండటం జరిగింది. ఆ హైవేలో బాగా ఫ్లోటింగ్ అనేది అయితే వస్తుందండి. నెక్స్ట్ రాబోయే కొద్ది రోజుల్లోనే ఇప్పుడు ఒకప్పుడుకి హైదరాబాద్కి సికింద్రాబాద్కి ఎలా ఉండేదో ఇప్పుడు కలిసిపోయాయి. నెక్స్ట్ వరంగల్ హైదరాబాద్ అనేది అలా కలిసిపోబోతుందండి. మీరు సేల్స్లో ఉన్నారు. అవును. అంటే ఒక ఇన్వెస్టరు అంటే ఎందుట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి? అంటే ప్లాట్సా ఒక మంచి విల్లా తీసుకోవటం, లేకుంటే అగ్రికల్చర్ ల్యాండ్సా, ఫామ్ ల్యాండ్సా, ఇట్లా బెస్ట్ ఇప్పుడు ఏదంటే మీరు ఏం చెప్తారు? ఒక ఉండటానికైతే ఇల్లు తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నాము అంటే డబ్బుల్ని అక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓపెన్ ప్లాటే తీసుకోండి. ఎందుకు అంటే అపార్ట్మెంట్లో తీసుకోవటం వల్ల ఒక 15 years to 20 years తర్వాత డిమాండ్ అనేది తగ్గుతుందండి. ఓల్డ్ హౌస్ అంటారు కానీ 20 years బ్యాక్ ఓల్డ్ ల్యాండ్ అని ఎక్కడ అన్నారు. అవును మేడం. సో ఈ ఎన్ఆర్ఐస్ ఉంటారు, ఇంకా డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళ బిజీ షెడ్యూల్లో అందరూ వెళ్ళి ఆ ల్యాండ్స్ చూసుకునే అంత టైం ఉండదండి. మీరు ఎకరాస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ దానికి ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంటే కదా. ఎవరో వచ్చి ఆక్యుపై చేయటము, దానికి ఏదో ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక లేఅవుట్లో ఒక ఓపెన్ ల్యాండ్లో తీసుకోగలిగినప్పుడు వాళ్ళ ల్యాండ్కు సెక్యూరిటీ ఉంటే కనుక సెక్యూరిటీ ఉండాలి, 24/7 సెక్యూరిటీ ఉండాలి, లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్న ల్యాండ్స్ తీసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుందండి. ఓపెన్ ల్యాండ్స్ అయితే ప్రిఫరబుల్ చేయవచ్చు ఇన్వెస్టర్స్కి. ఓకే. సో లేదంటే మేము ఉండాలి అంటే ఖచ్చితంగా హౌసే తీసుకోండి. మేడం, ఒక ఇన్వెస్టరు ఒక కంపెనీని ఒక మంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, అంటే సేల్ చేసేవాళ్ళని కావచ్చు, ఒక మంచి ప్రాపర్టీని అసలు ఎలా గుర్తించాలి? మంచి ప్రాపర్టీని గుర్తించేటప్పుడు నేను 5 ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను చెప్తానండి. ప్రతి నేను ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిల్చొని ఆలోచిస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సెక్యూరిటీ ఉండాలి. ఆ లేఅవుట్ కానీ హౌస్ కానీ ఎనీ గేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి, సెక్యూరిటీ ఉండాలి, లీగాలిటీ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, రోడ్డు కనెక్టివ్ ఉండాలి, సింగిల్ ఓనర్ ఉంటే బెస్ట్ అండి. సో ఇది కూడా ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ల్యాండ్స్ ఉంటే బెటర్. ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే అగ్రిమెంట్లు చేసుకొని అమ్ముతున్నారు. తర్వాత వీళ్ళు తీసుకెళ్ళిన డబ్బులు వాళ్ళకి రైట్ టైంలో ఇవ్వట్లేదు. ఆ ఇన్వెస్టర్కి ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు వచ్చి వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయట్లా. సఫర్ అయ్యేది ఎవరంటే ఇన్వెస్టర్ సఫర్ అవుతున్నారు, మధ్యలో మీడియేటర్ స్కిప్ అయిపోతున్నారు. సో ఈ 5 పాయింట్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మంచి రిటర్న్స్. రియల్ ఎస్టేట్ అయితే భూమి ఉండబోతుందండి. 5 to 10 years హైదరాబాద్ అనేది విపరీతమైన రేట్స్ రాబోతున్నాయి. బిఫోర్ మెట్రోకి ఆఫ్టర్ మెట్రోకి మీరే అబ్జర్వ్ చేయొచ్చు హైదరాబాద్ ఎంత గ్రోత్ వచ్చేసింది. రేట్స్ కానివ్వండి, అక్కడ కూడా హౌస్ రెంట్లు కూడా పెరిగిపోయాయి. సో విపరీతమైన డెవలప్మెంట్ అయితే హైదరాబాద్లో రాబోతుంది. సేల్స్ పర్సన్స్ అంటే ఏజెంట్స్ కేవలం వాళ్ళు ఆ ప్లాట్ అమ్మేసి వెళ్ళిపోవటమైనా ఇంకా తర్వాత బాధ్యత ఉండదా? అంటే చాలామంది ఏంటంటే ఆ కమిషన్ కోసమో ఏదో కస్టమర్స్ని చెప్పిన ఆఫర్స్ కావచ్చు, కంపెనీ ఇచ్చిన కొన్ని చెప్పేసి అమ్మేసి వెళ్ళిపోతుంటారు. దాని బాధ్యత అయితే ఉండదా? చాలా వరకు ఏంటంటే ఏదో సేల్స్ అమ్మటి వరకే చూసుకుంటున్నారు కానీ కస్టమర్కి కంపెనీకి మధ్యలో వారధిగా ఉన్నామని చెప్పి చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి మార్పు రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా మారాలండి. అది నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఇన్వెస్టర్ హార్డ్ మనీని మనం ఇన్వెస్ట్మెంట్ చేయిస్తున్నాము.
మంచి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవటమే ఒక మంచి కంపెనీ రెరా సర్టిఫైడ్ ఏజెంట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండి. నా చెప్పే సజెషన్ ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఇన్వెస్టర్స్ కూడా ఏది చెప్తే అక్కడ, ఎవరు ఆఫర్స్ ఇస్తే అక్కడ కాకుండా ఒక మంచి అప్రూవ్డ్ ఉన్నటువంటి లేఅవుట్స్, మంచి పర్సన్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్, అతనికి ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, కనీసం ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకున్నా అవగాహన ఎంత ఉంది, ఎన్ని మంచి ప్రాజెక్టులు చేశారు, ఏమి చేశారు వాళ్ళు, వాళ్ళు చెప్తున్న దానికి అక్కడ కనపడిన దానికి ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఏదో తొందర పెట్టారని డబ్బులు కట్టడం కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని, ఈవెన్ ఇప్పుడైతే మనకు రెరా వచ్చిన తర్వాత మార్టిగేజ్ ప్లాట్స్ చేయడం జరుగుతుందండి. లేఅవుట్స్లో 15 to 20% మార్టిగేజ్కి వెళ్ళిపోతుంది. ఆ మార్టిగేజ్ ఎన్ని ఇయర్స్లో రిలీజ్ చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ చెక్ చేసుకొని వీళ్ళు తీసుకెళ్తే బాగుంటుంది ఇన్వెస్టర్స్ దగ్గరికి. అండ్ వీళ్ళు కూడా ఒక అవేర్నెస్తో ముందుకెళ్తే కెరియర్ పరంగా బాగుంటుంది. అమ్మాలంటే 1-2 అమ్మొచ్చండి, 1-2 అమ్మితే కెరియర్ కాదు కదా. డ్రీమ్స్ ఏం ఫుల్ఫిల్ అవ్వవు, లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ వస్తుంది, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలంటే మాత్రం మంచి కంపెనీతో అసోసియేట్ అవ్వండి, ప్రాపర్ నాలెడ్జ్తో వెళ్ళండి. మీరు తీసుకెళ్ళి మిమ్మల్ని చూసే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, అంటే ఎవరైతే మార్కెటింగ్ పర్సన్ ఉన్నారో వాళ్ళని చూసే వస్తారు. కాబట్టి మంచి నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఎవ్రీడే అప్డేటెడ్గా ఉండాలండి. మీరు చాలా విషయాలు ఉన్నట్టు చాలా సూటిగా చెప్తున్నారు. మీరే సేల్స్ మార్కెటింగ్లో ఉన్నారు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారా, లేదు మన దగ్గర నుంచి ఎవరైతే ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఎవరూ మోసపోకూడదు, ఫ్యూచర్ మనతో వాళ్ళతో జర్నీ ఉండాలని చెప్పి మీరు ముఖసూటిగా మాట్లాడుతున్నారంటే? యాక్చువల్లీ ఏంటంటే అండి, నేను ఇప్పించేటువంటి 100% మార్కెటింగ్లో ఉన్నారు కాబట్టి, కొన్ని లక్షల మంది కెమెరాలు చూస్తున్నారు కాబట్టి మీరు నిజం చెప్పాలి. నేను 100% ఇప్పటివరకు మాట్లాడిందంతా నిజమే అండి. నేను ఇప్పుడు కూడా నా ఇన్వెస్టర్ని ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తాను. నేను ఇచ్చేటువంటి ఏదైనా ముక్కుసూటిగానే వాళ్ళకి సరి అయినటువంటి ప్రాజెక్ట్ని మనం అందించాలి. అందుకే నేను అన్నా, నేను ఒక ఇన్వెస్టర్గా ఏదైతే ఆలోచిస్తున్నానో అలానే నేను సేల్స్ చేయటం జరుగుతుంది. నేను ఒక చిన్న టిప్ చెప్తానండి మార్కెటింగ్ పర్సన్స్కి. మీరు సైట్ చూసేటప్పుడు ఇన్వెస్టర్లా చూడండి. ఎక్కడ మీరు లాట్లు సేల్ చేయాలన్నా నేను నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బుల్ని టేబుల్ మీద పెడతానా లేదా, ఒక ఇన్వెస్టర్లా ట్రీట్ చేయండి. సేల్స్ చేసేటప్పుడు అంటే ఆ ల్యాండ్ మీరు అమ్మాలన్నప్పుడు ఓనర్లా అమ్మండి. సో నేను అలానే సేల్ చేస్తానండి. నా ఇన్వెస్టర్కి ఇంత ప్రాబ్లం కూడా రావడానికి లేదు. వాళ్ళతో నెక్స్ట్ నా జర్నీ అనేది కంటిన్యూషన్ కావాలి. ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్నా, ఫలానా రాజేశ్వరి గారు మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామండి, ఎక్కడ కొనమంటారు అని వాళ్ళు ఫోన్ చేసి అడిగే విధంగానే నా సర్వీసెస్ ఉండాలండి. నేను డాక్యుమెంట్స్ కూడా రండి ఆఫీస్కి వచ్చి మీ డాక్యుమెంట్స్ వచ్చాయి తీసుకెళ్ళండి అని నేను చెప్పనండి. నేను ఇంటి వరకు వెళ్ళి ప్రతి కస్టమర్కి వాళ్ళకు ఒక ఆడపడుచుకు డాక్యుమెంట్ అయితే ఎలా ఇస్తారు, ఇంటి తల్లిగారి ప్రాపర్టీని ఇచ్చేటప్పుడు ఒక ఆడపడుచుకు ఎలా ఇస్తారో అలాంటి సర్వీసెస్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళి డాక్యుమెంటు విత్ స్వీట్ బాక్స్ వాళ్ళకు ఒక షాలుతోటి డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంత అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తాను అనమాట, ల్యాండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్కి మీ డాక్యుమెంట్ పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాను అని. ఆ మాట కట్టుబడి కస్టమర్ ఎంత దూరం ఉందన్నా విత్ మా టీంతో సహా మేము వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి ఇస్తామండి. 7 years బ్యాక్ రాజేష్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఫ్యామిలీ బంధువులు మొత్తం అంత కలుపుకొని బంధువులు అందరు కలిపి ఒక 100 members అండి. 7 years తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? దాదాపు లక్షల్లో అని చెప్పొచ్చండి. నన్ను ఫాలో అయ్యే వాళ్ళే దాదాపు వేలల్లో ఉన్నారు. ఫాలోవర్స్ మామూలుగా వస్తూ ఉంటారు. సో మీరు ఇప్పుడు సేల్స్ మీ కస్టమర్స్ ఇచ్చినటువంటి ట్రైనింగ్స్ అయితే అరౌండ్ 3000+ ఇచ్చాము. సో 100+ ప్రాజెక్ట్స్ సేల్స్ ఇవ్వటం జరిగింది. ప్లాట్స్ అనేది మా కస్టమర్స్ అయితే నన్ను ఎవ్వరు కూడా నన్ను ఒక మార్కెటింగ్ పర్సన్లా ట్రీట్ చేయరండి. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తారు, ఒక సిస్టర్ లాగానే వాళ్ళ ఇంటి ఆడపడుచులానే ట్రీట్ చేస్తారు. అలాంటి సర్వీసెసే మేము అందించడం జరుగుతుంది. అండ్ మేము కూడా ఒక విజన్తో వర్క్ చేస్తున్నాము. సో మంచి ప్రాజెక్ట్స్ ఇన్వెస్టర్స్కి అందియాలి, స్థిరమైనటువంటి భూమి, వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసే భూమి ఇవ్వాలి అనేది మా కాన్సెప్ట్. చాలా మంది డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేశారు మీరు. వాళ్ళలో ఒక్కళ్ళు బెస్ట్ మీ దగ్గరికి వచ్చి ఒక మంచి ప్రాపర్టీ ఇప్పించారని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి దగ్గరికి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకళ్ళు చెప్పండి, అందరూ కాదు, మీకు ఈ 7 yearsలో గుర్తుండిపోయే వ్యక్తి? చాలా మంది ఉన్నారండి. రిటైర్డ్ పర్సన్ ఒక అతను రాజన్న గారు అని మా తెలిసిన పర్సన్, అంటే తెలిసిన మీన్స్ ఈ దీంట్లో తెలిసిన పర్సనే,
సో తను 18 ప్లాట్స్ తీసుకున్నారండి. నేను ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయండి సార్ అని చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొనుక్కున్నారు. ఈ రోజుకి కూడా చాలా ఆప్యాయంగా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తారు. ఎందుకు కొంత ఎమోషనల్ అవుతున్నారు అంటే మీ కస్టమర్స్ మీకున్న నాకు చాలా బాండింగ్ ఉంటుందండి. అంటే నేను ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్టర్ లాగా చూడను. అంటే నాకేమొస్తుంది నేను వాళ్ళకి అమ్మాను అనే కాన్సెప్ట్ అసలు నా దగ్గర ఉండదు. నేను వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి ఎసెట్ ఇచ్చాను అనే ఫీల్నే నేను చూపిస్తానండి. ఖచ్చితంగా అలాంటి రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేస్తాను. ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తాను. వాళ్ళని చక్కటి సర్వీస్ ఇస్తాను. మీరు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఇవన్నీ ఇవే చెప్తారా అంటే ఎలా ఉండాలి ఒక కస్టమర్స్ తోటి? 100% నా డూప్లికేషనే కదా నా ట్రైనర్స్. నేను ఇచ్చే ట్రైనింగ్ అంతా కూడా మా దగ్గర ట్రైనింగ్ తీసుకునే నా టీం, కోర్ టీం ఎవరైతే ఉన్నారో నా డూప్లికేషనే ఉంటుంది. నేను ఏది ఇంప్లిమెంట్ చేస్తే ఆ వాళ్ళ విషయంలో ఎంతవరకు సక్సెస్ రేట్ అంటే మీరు ఎంత సక్సెస్ఫుల్. చాలా హ్యాపీ అండి. మంచి కోర్ టీం నాతో కలిసి వర్క్ చేస్తున్నారు. చాలా సపోర్టింగ్గా ఉంటారు. చాలా సర్వీస్ ఓరియంటెడ్గా వాళ్ళు కావాల్సినటువంటి నాలెడ్జ్ని కస్టమర్కి అయితే మేము తీసుకెళ్తున్నాం అంటే. ఓకే, ఫ్యూచర్ హైదరాబాద్ ఎలా ఉంటుందో రాబోయే 5-10 సంవత్సరాలు మీరు చెప్పారు. దాదాపు పెద్ద పెద్ద కంపెనీస్ మొత్తం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్లో ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుందంటే ఏం చెప్తారు? సో బిజినెస్ ఎంత ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇందులో ఎంప్లాయ్మెంట్ ఎంత రాబోతుందని కూడా మీరు అనుకుంటున్నారు? ఎంప్లాయ్మెంట్ అయితే చాలా స్కోప్ ఉందండి ఇక్కడ మనం చేయొచ్చు. సో అంటే టోటల్గా మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోగలిగితే, అంటే ఏదో రియల్ ఎస్టేట్ అంటే ఏదో వచ్చాము, ఏదో అమ్మాము, ఏదో లక్ష వచ్చింది ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే మంచి ఒక ప్రొఫెషనల్గా ఎదగాలని అనుకుంటే రియల్ ఎస్టేట్లో ఉన్నంత ఎంప్లాయ్మెంట్ ఇంకొక దాంట్లో ఉండదండి ఫ్యూచర్లో. నెక్స్ట్ వితిన్ ద 5 to 10 ఇయర్స్లో. ఎందుకంటే తక్కువ టైంలో లో ఎఫర్ట్స్ హై రిటర్న్స్ వచ్చేటువంటి బిజినెస్ రియల్ ఎస్టేట్ అండి. సో తక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించే ఒక మ్యాన్ పవర్ ద్వారా సిస్టమ్లో జనరేట్ చేసేటువంటి కేటగిరీ ఏదైనా ఉందంటే అది కార్పొరేట్ రియల్ ఎస్టేట్. సిస్టమే నడిపిస్తుందండి. ఇక్కడ ఒక 5 years మీరు కూర్చున్నారనుకోండి, మనమేమి వెళ్ళి తిరిగి రోడ్లో వెళ్ళి బ్రోచర్లు పంచాల్సిన అవసరం లేదు. సిస్టమ్ని క్రియేట్ చేయాలా, సిస్టంలో మనం నిలబడితే చాలు, సిస్టమే నడిపిస్తుంది. యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తూ, అది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ ద్వారా, ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. మాటనే పెట్టుబడిగా పెట్టి సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. సమయం అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. టైం లేదు నా దగ్గర అంటే రియల్ ఎస్టేట్కి వర్కౌట్ అవుతుంది. టైం పెడితే నెక్స్ట్ వితిన్ ద 5 to 10 ఇయర్స్లో మేజర్ అన్ఎంప్లాయ్మెంట్కి ఒక మంచి జాబ్ అని అనుకోండి, మంచి బిజినెస్ అనుకోండి, వాళ్ళు ఎలా ట్రీట్ చేసినా సరే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేటువంటి మంచి ఇండస్ట్రీ అయితే రియల్ ఎస్టేట్ అవుతుంది. మేడం, సిటీకి దూరంగా వెళ్ళి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ట్రిపుల్ ఆర్ కూడా వస్తుంది, దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం విస్తరించబోతుంది. దాదాపు ఇప్పటికే మనకి ఓవరాల్ దాటి చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా రావడం జరిగింది. ఎందుకు దూరంగా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ లాభాలు ఎలా ఉంటాయి? ఓకే, సో సిటీకి దూరంగా అంటే సిటీ లిమిట్స్కి వచ్చేసరికి హెచ్ఎండిఏ లిమిట్ అవుతుందండి. సిటీ 50 అంటే ఇప్పుడైతే పెరుగుతుంది, రేడియస్ పెరుగుతుంది. అంతకు బిఫోర్ అయితే 50 kilometer రేడియస్ లోపు హెచ్ఎండిఏ, తర్వాత అదంతా కూడా డిటీసీపీకి వెళ్ళిపోయింది. హెచ్ఎండిఏకి వచ్చేసరికి ఆల్రెడీ సిటీ డెవలప్మెంట్ అయ్యి ఉంటుంది. అక్కడ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మంచి అప్రూవల్ లేఅవుట్స్ కానీ ల్యాండ్స్ కానివ్వండి, జెన్యూన్గా ఉన్న ల్యాండ్స్ కానివ్వండి, హెచ్ఎండిఏకి వచ్చేసరికి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేసరికి పెరిగిన దాంట్లో 80,000 అయింది, 1.6 అవ్వటానికి మళ్ళీ ఒక 10 years వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యింది. ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు డిటీసీపీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఎందుకంటే అక్కడ ల్యాండ్స్ ఎప్పుడు కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి. బిలో 10,000 డిటీసీపీలో దొరుకుతాయి, బిలో 20,000 కూడా దొరుకుతాయి. మంచి ల్యాండ్స్ హైవేకి దగ్గరగా ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయటం ద్వారా ఏమవుతుందంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ పెరిగి 10 years వెయిట్ చేసిన దానికి అక్కడ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ తీసుకొని వితిన్ ద 2 to 3 yearsలోనే మంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉందండి డిటీసీపీలో కొనుక్కుంటే కనుక. సో ఎందుకంటే ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీసే ఉంటాయి కాబట్టి డిటీసీపీలో కూడా డిటీసీపీ ల్యాండ్స్ ఎప్పుడు కూడా మంచి ప్రైస్లో ఇంక్రీజ్ అవ్వటానికి అయితే స్కోప్ ఉంటుంది. ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే 5 to 10 years ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డిటీసీపీ చేయండి. ఫామ్ ల్యాండ్స్ పై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఫామ్ ల్యాండ్స్ అనేది ఎంతవరకు ఎంతమంది కరెక్ట్గా ఇస్తున్నారు అనేది వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలండి. మనం ఎవరిని పాయింట్అవుట్ చేయటం అనేది కాన్సెప్ట్ కాదు మన ఈ ఇంటర్వ్యూలో. సో నాకు తెలిసినంత వరకు సో యాక్చువల్లీగా గుంట లెక్క ఫామ్ ల్యాండ్ అనేది సాధ్యపడుతుందా, బైబ్యాక్ సిస్టమ్ ఎంతవరకు సాధ్యపడుతుంది, ఒక్కసారి మనం వాళ్ళ కష్టార్జితం తీసుకుంటున్నామండి.
అది ఎంతవరకు మనం కమిట్మెంట్ ఇవ్వాలి అనేది ఆలోచించుకొని వాళ్ళ విజ్ఞతకి అండి, మనం ఎవరిని కామెంట్ చేయటం కరెక్ట్ కాదు అనేది నా, ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాము, అయితే యూట్యూబ్ ముఖంగా మనం చెప్పబోతున్నాం కాబట్టి. సో ఎక్కడ కొంటున్నాము అది నెక్స్ట్ లెవెల్లో. ఫామ్ ల్యాండ్ ఎప్పుడు ఫామ్ ల్యాండే, అది రెసిడెన్షియల్ కాదు. నాలా కన్వర్షన్ ఉండదు, ఎల్ఆర్ఎస్ ఉండదు, ఎల్పి ఉండదు. వీళ్ళు ఏ రకంగా దాన్ని యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ అనేది ఇన్వెస్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మాకు ఓన్లీ ఫామ్ కిందనే వాడాలా, నెక్స్ట్ లెవెల్లో అది రెసిడెన్షియల్గా మారాలంటే నాలా కన్వర్షన్ అవ్వాలి, తర్వాత ఎల్ఆర్ఎస్ ఉండాలి. ఎల్పి లేకున్నా కనీసం ఎల్ఆర్ఎస్ నాలా అయినా అవ్వాలి కదా. సో ఇవంతా ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అసలు ఫామ్ ల్యాండ్ అనేసరికి ఎంత దూరం వెళ్ళి కొనుక్కుంటున్నాము, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవాల్సింది ఇన్వెస్టర్ అండి. అది అమ్మే వాళ్ళది కాదు, ఇన్వెస్టరు కొంటున్నారు కాబట్టి అమ్ముతున్నారు. సో మేడం, రేరా చట్టం వచ్చింది, మీలాంటి చాలామంది అంటే అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు, అయినా కానీ ఇంకా మోసపోతూనే ఉన్నారు. అవును. ఎక్కడ మోసపోతున్నారు ఇంకా ఇప్పటికీ? అవును, మీరు అబ్జర్వేషన్ చేసిన దాన్ని బట్టి ఎక్కడ మోసపోతున్నారంటే చెప్పాను కదండి, తక్కువ అమౌంట్కి ఎక్కడ ల్యాండ్ వస్తుంది అనేది అదే జరుగుతుంది. 100% జరుగుతుంది. ఇప్పుడు కూడా మేము ఇంత ప్రాజెక్ట్స్ తీసుకెళ్తే కూడా ఎంత తక్కువకు వస్తుంది అనేది ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ ఏమి డాక్యుమెంట్స్ వాళ్ళు ఇస్తున్నారు, ఎంత సర్వీస్ ఇస్తున్నారు అనేది ఎవరు ఆలోచించట్లేదండి. అది ఆలోచించగలిగితే డెఫినెట్లీ మంచి ల్యాండ్ అనేది ఇన్వెస్టర్ సొంతం చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా మంచి రిటర్న్స్ కూడా అవుతుంది. దాదాపు వెస్ట్ సైడే ఇప్పటి వరకు మనం డెవలప్మెంట్ చూసాము. ఈస్ట్ సైడ్ చాలా తక్కువ వచ్చిన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు అయితే ఈస్ట్ వైపు కూడా డెవలప్మెంట్ చేయాలంటున్నారు. బట్ మొత్తం మీద వెస్ట్ పక్కన పెడితే, సో ఈ చుట్టుపక్కల ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ ఇటంతా ఇన్వెస్ట్ చేయాలంటే ఒక మంచి టాప్ 5 లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? టాప్ 5 అంటే విజయవాడ హైవే బాగుందండి, అండ్ వరంగల్ హైవే కూడా బాగుంది, అండ్ బెంగళూరు హైవే కూడా చాలా ఫ్యూచర్ బాగా ఉండబోయేటువంటి హైవేస్ లో, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కి అందుబాటులో వెస్ట్ సైడ్ కష్టం కొంటాం, అందుబాటులో అయితే వెస్ట్ సైడ్ కష్టం అండి, ఆల్రెడీ హైప్ అయిపోయింది. వాళ్ళంతా ఇప్పుడు ఇటు చూస్తున్నారు, వరంగల్ హైవే ఒకటి, విజయవాడ ఒకటి. లీస్ట్ తక్కువ బడ్జెట్ లో ల్యాండ్ దొరకాలి, మంచి సెక్యూర్ ల్యాండ్స్ దొరకాలంటే వరంగల్ హైవే బెస్ట్ అండి. ఎందుకంటే షాద్నగర్ కూడా ఆల్రెడీ ప్రైసెస్ ఇంక్రీజ్ అయిపోయాయి, తక్కువలో రావట్లేదు ఎక్కడ కూడా, ఎందుకంటే ల్యాండ్ రేట్స్ పెరిగిపోయాయి, దానికి ఎవరి చేతిలో ఏం లేదు, అక్కడ డిమాండ్ అలా ఉంది. సో ఆల్రెడీ హైదరాబాద్ వాళ్ళు చాలామంది వెస్ట్ సైడ్ ఇన్వెస్ట్ అయిపోయింది, సౌత్ సైడ్ కూడా అయిపోయింది. ఇక పెండింగ్ ఏంటంటే మనకు ఈస్ట్ సైడ్ చాలా అంటే తక్కువ బడ్జెట్లో, ప్రతి మిడిల్ క్లాస్ అని పక్కన పెడితే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కువ ల్యాండ్ కొనుక్కోవాలనే వాళ్ళకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వరంగల్ హైవే అండ్ విజయవాడ హైవే అయితే డెఫినెట్లీ అవుతుందండి. లాస్ట్ 6 months నుంచి అంటే అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి హైదరాబాద్ మార్కెట్ కొంచెం డల్గా ఉంది. దాదాపు రేపు నిన్న పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇదే పరిస్థితి కొనసాగింది, ఎవరు అవునన్నా కాదన్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలా వేగంగా ఇది డెవలప్మెంట్ అవబోతుంది రియల్ ఎస్టేట్ అని చెప్పి కూడా అన్నారు. ఆ వేగం పెరిగే అవకాశం ఉంటే కొంచెం వెయిట్ చూసి దూరంలో ఏమైనా ఉన్నారంటారా? లేదండి, ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారు మంత్రి గారు చెప్పినట్టు, అంటే ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, రియల్ ఎస్టేట్ గురించి నాకన్నా ఎక్కువ ఎవరు పెద్దగా తెలియదు, సో నేను అప్పట్లోనే కొన్ని వెంచర్స్ చేశాను, కొన్ని విల్లాస్ కూడా కట్టాము, నాకు పూర్తి అవగాహన ఉంది సిటీ మీద అని చెప్పి కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి మేము దీని మీద చేస్తామన్నారు. సో మరి ఈ వేగం పెరిగే అవకాశం ఉందా? పెరిగితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు దాకా వెయిట్ చేసిన వాళ్ళందరూ డబ్బులు తెస్తున్నారు, ఏదో ఒకటి ఎక్కడో సైడ్ కొనాలని చెప్పి, వాళ్ళందరూ ఇటువైపు వెళ్ళాలంటే మీరు ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే రియల్ ఎస్టేట్ నుంచి పుట్టినటువంటి వారు మంత్రి గారు. సో ముఖ్యమంత్రి గారు ఆయనకు అనాలిసిస్ తెలుసు. నిజంగా అది చాలా అంటే హ్యాపీగా షేర్ చేసుకోవాల్సిన విషయం అండి, ఇన్వెస్టర్స్కి కానివ్వండి, కంపెనీస్కి కానివ్వండి. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంత లెవెల్లో మారబోతుంది ఖచ్చితంగా. అండ్ మనకి వచ్చేసరికి ఇన్వెస్టర్స్ ఈ హైవేస్లో ఎక్కువగా మనకి వరంగల్ హైవే కానీ, విజయవాడ హైవే కానీ, అండ్ షాద్నగర్ సైడ్ కానీ వాళ్ళ చాయిస్ అండి, ఎటు చేసినా కానీ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా కూడా గవర్నమెంట్ మన మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, ల్యాండ్ రేటు ఇంక్రీజ్ చేయాలి. రీసెంట్ న్యూస్ 1-2 days ఎస్ అండి, ల్యాండ్ రేట్స్ కూడా పెట్టాలి, అది కూడా రియల్ ఎస్టేట్ ని బేస్ చేసుకొని కూడా మనం వాళ్ళది కూడా డెవలప్మెంట్. మీ ఆర్టికల్ చదివిన తర్వాత వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు మేడం? మీరు చదివారు కదా ఆర్టికల్, ఏంటి మేడం గవర్నమెంట్ ఆలోచన ఏ విధంగా ఉంది?
అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ అంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతూనే కదండి డిమాండ్ అనేది మనకు ఇంక్రీజ్ అయ్యేది. గవర్నమెంట్లో ల్యాండ్ వాల్యూస్ తక్కువగా ఉన్నాయి, వాటిని మనం ఇంప్రూవ్ చేయటం ద్వారా ఇన్వెస్టర్స్ కూడా ఒక హోప్ వస్తుంది, ఓకే నేను మా ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అనేటువంటి కాన్సెప్ట్. అండ్ గవర్నమెంట్ కూడా ఇన్కమ్ సోర్సెస్ కూడా గవర్నమెంట్లో ఇంకా మనకు తెలియంది ఏముంది, ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్ వచ్చేది రియల్ ఎస్టేట్ నుంచి, రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి బాగా ఇన్కమ్ గవర్నమెంట్ కూడా రావటం జరుగుతుంది. ఇది మ్యూచువల్ గ్రోత్ అనే చెప్పొచ్చు అండి, మా ఇన్వెస్టర్స్కి కానివ్వండి, కంపెనీ ఓనర్స్కి కానివ్వండి, అండ్ గవర్నమెంట్కి కూడా కానివ్వండి. ద బెస్ట్ ప్లానింగ్స్తో ముందుకెళ్తుంది గవర్నమెంట్ కూడా. అది మా అందరికీ కూడా చాలా హ్యాపీగా షేర్ చేసుకోవాల్సిన విషయం. అంటే ప్రతి సంవత్సరం హైదరాబాద్లో 3 లక్షల మంది ఇక్కడ సెటిల్ అవుతున్నారండి. అవునండి, దాదాపు పాపులేషన్ 1,50,00,000 ఇప్పటికే దాటిపోయింది. కానీ ఇప్పటికీ దాదాపు ఒక 70 నుంచి 80 లక్షల మందికి సొంతింటి కల కలగానే మిగిలి ఉంది. అవును, సో వీళ్ళందరికీ ఇల్లు అవసరం. సో మన ఒక సర్వే సంస్థ కూడా చెప్పిన మాట. సో మరి ఆటోమేటిక్గా ఇందులో మిడిల్ క్లాస్ పీపులే ఎక్కువ ఉంటున్నారు. అవును. ఆ కళ కలగానే మిగిలిపోతుందా, లేకుంటే కన్స్ట్రక్షన్ కంపెనీలు కావచ్చు వీళ్ళంతా రేట్లు కొంచెం తగ్గించి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారు? డెఫినెట్లీ స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇది మార్కెట్ ఫ్రీ అయిన తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్లు అవును వాళ్ళ దృష్టిలో, అంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ బిజినెస్ నడుస్తుంది. అవును అవును మిడిల్ క్లాస్ దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువే హైదరాబాద్లో నడుస్తుంది. సో మరి వీళ్ళకి ఏమన్నా ఫ్యూచర్లో ఆ కంపెనీల ఆలోచనలు ఏమైనా మారే అవకాశం ఉందా? కంపెనీ ఆలోచనలు అంటే మాక్సిమం కొంతమంది అయితే ట్రై చేస్తున్నారండి. తక్కువ బడ్జెట్లో రీసెంట్గా కూడా మనం చూస్తున్నాము, తక్కువ బడ్జెట్లో హౌసెస్ కడుతున్నాము అని చెప్పేసి కొత్త కొత్త కాన్సెప్ట్లో తీసుకురావడం జరిగింది. నేను చెప్పే సజెషన్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ఏదో మనకు అక్కడ కావాలి ఇక్కడ కావాలి అనేటువంటి ఆశ కోరికలకు వెళ్లకుండా వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అండి, అప్పు చేసి ఏదో కొనాలి అనే కాన్సెప్ట్ కాకుండా ఎక్కడ వస్తే అక్కడ. మన శోభన్ బాబు గారు చెప్పారు, ఆయన సక్సెస్ కానీ, మురళీమోహన్ గారు ఉన్నారు, మన వాళ్ళని చూస్తున్నాం లైవ్గా. ఎంత దూరంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, వాళ్ళ బడ్జెట్లో ఎక్కడైతే ల్యాండ్ వస్తుందో అక్కడ ఎంతో కొంత ల్యాండ్ కొని పెట్టుకోండి. అది సొంత ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టాలనేది కాదు, నెక్స్ట్ లెవెల్లో అది రెసిడెన్షియల్ జోన్గా మారుతుంది. రెసిడెన్షియల్ అయిన తర్వాత మనం కొనలేము. ఇప్పుడు ఒకప్పటికి కుక్కడపల్లిలో ఏం లేదండి, ఇప్పుడు కుక్కడపల్లిలో అసలు మనం కొనే పరిస్థితి లేదు. కోకాపేట కానీ ఎన్ని సిటీ మొత్తం, సికింద్రాబాద్ కూడా చాలా ఇదిగా ఉండే. ఈవెన్ ఇవాళ దిల్షు నగర్ కూడా ఒక 30 years 40 years బ్యాక్ అన్నీ కూడా శ్మశానం లాగా ఉండేదని చెప్తుంటారు. ఇవాళ అసలు ల్యాండ్ కొనే పరిస్థితి లేదు, అసలు దొరకట్లేదు. కాబట్టి ఇన్వెస్టర్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీలో మ్యాక్సిమం అయితే తీసుకురావడానికి ప్రాజెక్ట్స్ ట్రై చేస్తుందండి. మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళని బేస్ చేసుకొని నెక్స్ట్ ఆఫ్టర్ ఒక 6 monthsలో మంచి ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్లో కూడా వెళ్ళబోతున్నాం మేము. అండ్ ఇన్వెస్టర్స్ ఏంటి అంటే, వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీలో వాళ్ళకి ఎక్కడ వస్తే అక్కడ చిన్న అమౌంట్ తోటైనా ఒక ల్యాండ్ కొనిపెట్టుకోండి. 100 గజాలైనా సరే సొంత భూమి అనేది వాళ్ళు కొనిపెట్టుకుంటే ఆ సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి నిజమవుతుందండి. అంటే రిచెస్ట్ పీపుల్ అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవునండి. గతంలో ఎలా ఉండేదంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆలోచన ధోరణి మారుతుంది. అవునండి. ఎందుకు రిచెస్ట్ పీపుల్ కూడా దాదాపు 70% ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, డిమాండ్ ఉన్నది కదండి. భూమికి అసలు మానవ మేధస్సుతో తయారు చేయలేనిది ఏదైనా ప్రోడక్ట్ ఉందంటే కేవలం భూమి అంటే బంగారం మీద మక్కువ తగ్గి భూమి మీద మక్కువ పెరిగిందంటారు? లేదండి, జనాభా ఎక్కువ పెరుగుతుంది, భూమి ఏమీ పెరగట్లే కదా. కానీ ఈ మధ్యకాలంలో అంటే మేము గమనించిన దాంట్లో అంటే ల్యాండ్స్ కొనే విషయంలో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది. గతంలో మహిళలు చెప్పకుండా వీళ్ళు కొనేసి ఇక్కడ కొన్నాను ఈ ప్రాపర్టీ ఉందని చెప్పారు. ఇప్పుడు అలా కాదు. సో వీళ్ళతో డిస్కషన్ చేసి వీళ్ళని డైరెక్ట్ సైట్కి తీసుకొని పోయి చూపించి వీళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాతే ఆ ప్రాపర్టీ కొంటున్నారని చెప్పి వినిపిస్తుంది. ఎంతవరకు నిజమేనా అది? 100% అండి. మేము చేసే ప్రతి డీల్ కూడా విత్ ఫ్యామిలీతో వస్తున్నారు. ఒకప్పుడులాగా ఫ్రెండ్స్తో వచ్చి మా ఇష్టం కొనేస్తా అనేది లేదండి. చాలా వరకు అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లో. చాలామంది ఇంకా వైఫ్ల పేరు మీద కూడా రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు, వాళ్ళ పేరు మీద కూడా ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. చక్కటి మార్పు అయితే వచ్చిందండి, అవేర్నెస్ కూడా వచ్చింది. ఇన్వెస్టర్లో చాలా మారిపోయారండి, ఒకప్పటిలా లేరు. చాలా అవేర్నెస్ కూడా వచ్చింది, నాలెడ్జ్. వాళ్ళ మార్కెటింగ్ పర్సన్స్ కంటే కూడా ఇన్వెస్టర్స్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. మీరు చెప్పండి, అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా, గోల్డ్ కొనే విషయంలో ఇన్వెస్ట్ చేయాలా, లేకుంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమంటే మీరు దేనికి ఫస్ట్? అంటే ఈ ఫీల్డ్లో ఉన్నారని కాదు మీరు? లేదండి, నేను ఈ ఫీల్డ్కి రాకముందు కూడా మేము ల్యాండ్సే కొనుక్కున్నాం. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇంకా దానికి ఇంకా ఏది రీప్లేస్ చేయలేదు. సో గోల్డ్ అనుకోండి, ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ అన్నారు, గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత
పెరిగేటువంటి ఏదైతే గ్రాఫ్ ఉందో ఒకసారి చెక్ చేయొచ్చండి. 10 ఇయర్స్లో 20 ఇయర్స్ని మనం తీసుకుందామండి. 20 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ రేట్ ఎంత ఉందండి? తులం గోల్డ్ తీసుకుంటే 12,000, 9,000 ఉంది. ఇవాళ ఎంత అయిపోయింది? 60-70 మధ్యలోకి వెళ్ళిపోయింది. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? అదే 20 ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ తీసుకుంటే ల్యాండ్ యొక్క అప్రిసియేషన్ ఎలా ఉందనేది మనం చూడొచ్చండి. అసలు మెరాకిల్ అనుకోవచ్చు. అసలు ఆ ల్యాండ్ కొన్న వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. 20 ఇయర్స్ బ్యాక్ ల్యాండ్స్ 2-3 మేము చూస్తుండగా చిన్న అపార్ట్మెంట్లు 2-3 లక్షలకు వచ్చినటువంటి ల్యాండ్ ఇవాళ 1 CR అండి, 1 CR ప్లస్ నడుస్తుంది. ఓకే, అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది? గోల్డ్ యొక్క అప్రిసియేషన్ చూస్తే దానికంటే కూడా 100 టైమ్స్ ఎక్కువగా ల్యాండ్ మీద పెరుగుతుంది. అందుకని చాలామందికి ఇన్వెస్టర్స్ గోల్డ్ షేర్స్ అనేది అప్ అండ్ డౌన్. ఇక అది ఏంటంటే గట్స్ ఉండాలి. షేర్స్ బిజినెస్లో పోగొట్టుకోవడానికి కూడా రెడీగా ఉండాలి, సంపాదించుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. కానీ ప్రతి సేఫ్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ జోన్లో ఉండే ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆలోచన కూడా రే మనం ఎందుకు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసి అందులో పెట్టి ఆ టెన్షన్స్ బీపీలు తెచ్చుకోవడం ఎందుకు, హ్యాపీగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ కోకాపేట్ మీరు ఎగ్జాంపుల్గా చూడొచ్చు మనం ఎలా ఉంటుంది ల్యాండ్ ప్రైస్ అనేది. ఎవరు కొన్నారండి? ఎక్కడదా డిమాండ్? ఆ చుట్టుపక్కల భూములు అమ్మటానికి ఎకరం 100 కోట్లు అని చెప్పి హైప్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ కోకాపేట గురించి ఎవరు మాట్లాడుతున్నారు? అవును, కానీ భూమి ఒక రేటు పెరిగిన తర్వాత అది డౌన్ అవ్వటం అంటే ఎక్కడ జరగదండి. సో ఆ సరౌండింగ్స్లో ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా అదే లెవెల్లో